హాయ్ ఫ్రెండ్స్, హోటల్లో చేసినట్లు చిల్లీ చికెన్ని ఇంట్లోనే చేయాలనుకుంటున్నారా? చాలామంది ట్రై చేసి ఫెయిల్ అవుతున్నారు. కానీ నా సూపర్ ఈజీ రెసిపీతో క్రిస్పీ జ్యూసీ అవుతుంది. రుచి సూపర్గా ఉంటుంది. లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మొదలు పెడదాం. ఈ చిల్లీ చికెన్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 350 గ్రాముల బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ను శుభ్రంగా 3-4 సార్లు కడిగి తీసుకోండి. చూడండి, ముక్కలను ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదాని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కోడిగుడ్డుని తీసుకొని బ్రేక్ చేసి ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా మనం ఇవన్నీ వేసి కలుపుకోవడం వల్ల ముక్కలకు మంచి కోటింగ్ వస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత 1 అరగంట సేపు పక్కన పెట్టుకోండి. మ్యారినేషన్కు తప్పనిసరిగా 1 అరగంట సేపు రెస్ట్ ఇవ్వండి. త్వరగా ఫ్రై చేసేస్తే చికెన్ బయట నల్లగా లోపల తడిగా అయిపోతుంది. అందుకని ఖచ్చితంగా 1 అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా మారుతుందో? ఇదే సీక్రెట్ హోటల్ టేస్ట్ కోసం. అరగంట తర్వాత ఈ మ్యారినేటెడ్ చికెన్ను ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై ఆయిల్ పెట్టి ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడిన తర్వాత ఈ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకదానిపై ఒకటి పడకుండా వేసుకోండి. మంటను మరీ హైలో కాకుండా మీడియం టు హైలో ఉండే విధంగా పెట్టుకొని వేయించుకోవాలి. అలా చేస్తే ఈ చికెన్ బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే చికెన్ గట్టిగా అయిపోతుంది. అందుకని చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సాస్ని ప్రిపేర్ చేయడం కోసం ఈ ఆయిల్లో నుంచి కొంత ఆయిల్ని తీసేసి కొద్దిగా ఆయిల్ని ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత 7-8 వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 1 ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 క్యాప్సికమ్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని వేయించుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకుందాం. చూడండి, వీటిని ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ టమోటా సాసు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ను వేసుకోండి. ఇప్పుడు ఈ సాసెస్ అన్నిటిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఉండలేమి లేకుండా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని ఇందులోకి వేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి. చూడండి, ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని బాగా కలుపుకొని 3-4 నిమిషాలు ఇలా కలుపుకోండి. ఈ చిల్లీ చికెన్ ఈవినింగ్ స్నాక్గా, పార్టీ స్టార్టర్గా పర్ఫెక్ట్ రెసిపీ. ఎలా ఉంది రెసిపీ? కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నెక్స్ట్ రెసిపీ కోసం మిస్ చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.